ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల వేళ ఈ రీతిగా మనమందరము చేరి దేవుని మాటలు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి దాదాపుగా మన కొన్ని వారాల నుంచి యోనా గ్రంథములో నుండి మనము ఇప్పటికే 2 అధ్యాయాలను మనం ధ్యానం చేశాం. ఈ 2 అధ్యాయాలకు సంబంధించినటువంటి 4 పార్ట్స్ అందుబాటులో మరి ద లైట్ హౌస్ ఫెలోషిప్ చర్చ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈరోజు 5వ పార్ట్గా 5వ భాగముగా మరి యోనా జీవితంలో నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలను గురించి మరికొన్ని విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. మీరు గమనించగలిగితే యోనా గురించి నేను మాట్లాడినప్పుడు యోనా అనే మాటకు అర్థం ఏంటంటే డవ్ అని చెప్పేసి అర్థం, పావురం అని చెప్పేసి అర్థం. సర్వసాధారణంగా పావురాన్ని ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజు రాజకీయ నాయకులు ఎక్కువగా శాంతికి సూచనగా, ఒక సమాధానానికి సూచనగా మరి వారు ఎగరేయడం అనేది ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం. అంటే పావురం అనేది ప్రత్యేకంగా ఒక శాంతికి నిలయంగా, శాంతికి సూచనగా, గుర్తుగా మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి పావురము అనేటటువంటి అర్థం కలిగినటువంటి పేరు యోనా యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక ఇందులో యోనా అనేటటువంటి పేరు దాదాపు 18 సార్లు మనకు కనబడుతుంది ఈ యోనా గ్రంథం అంతట్లో కూడా. అంత మాత్రమే కాదు కానీ నినివే అనబడుతున్నటువంటి ఈ పట్టణము, దేవుడు ఏ పట్టణానికైతే వెళ్ళమని చెప్పేసి అన్నాడో ఆ నినివే అనబడుతున్నటువంటి పట్టణము 9 సార్లు మనకు రాయబడి ఉండడం అనేది మనకి ఇక్కడ గమనించదగినటువంటి విషయాలు. ఇక మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను చూడండి. మనకు బైబిల్లో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని 2 భాగాలుగా మనము బైబిల్ని అంటే డివైడ్ చేసేటప్పుడు మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్ లో మనకు ప్రత్యేకంగా యెషయా గ్రంథం వస్తుంది, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం వస్తుంది, ఆ తర్వాత హెజ్కేల్ గ్రంథం వస్తుంది. ఈ 3 పుస్తకాలను మనం ప్రత్యేకంగా అంటున్నాము మేజర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత మైనర్ ప్రాఫిట్స్ లో 12 పుస్తకాలు మనకు కనబడతాయి. బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు. అయితే ఈ 66 పుస్తకాలలో 12 ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు మైనర్ ప్రాఫిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక మైనర్ ప్రాఫిట్స్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే చిన్న ప్రవక్తలు. ఎందుకని చిన్న అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి అంటే వారు మనుషులు చిన్నగా ఉండడమో లేకుంటే వారి భావాలు చిన్నవని చెప్పేసి ఇక్కడ అర్థం కాదు. కానీ వారు మరి రాసినటువంటి గ్రంథాలు, వారు రాసినటువంటి అధ్యాయాలు, వాటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మరి అవి చాలా చిన్నగా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ యెషయా గ్రంథాన్ని మీరు గమనించగలిగితే 66 పుస్తకాలు కలిగినటువంటి సముదాయంగా మనకు యెషయా గ్రంథము ప్రత్యేకంగా కనబడుతుంది. ఇక ఈ ఇర్మియా గురించి మనము యోనా గురించి మాట్లాడేటప్పుడు మరి యోనా యొక్క ప్రస్తావన మనకు ఆదికాండం 10వ అధ్యాయంలోనే ప్రత్యేకంగా మనకు ఆ నినివే పట్టణం ఎలాంటిదో, ఆ నినివే పట్టణం ఏ విధంగా మరి స్థాపించబడిందో అనే విషయాలు ఆదికాండము 10వ అధ్యాయంలోనే మనకు కనబడతాయి. ఇక ఆ యోనా యొక్క ప్రస్తావన మనం గమనించగలిగితే ఆయన ఎవరి కుమారుడు, ఆ తర్వాత ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటి సంగతి మనం తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే మరి 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలలో మనం ఆ విషయాలను గమనించవచ్చు. యోనా యొక్క అది బ్యాక్గ్రౌండ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కొరకు ప్రత్యేకంగా యోనా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి యోనా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసేటటువంటి ఈ క్రమంలో ఒక్కసారి మీరు గమనించండి. మరి యోనా 2వ అధ్యాయం గురించి మనం మాట్లాడినప్పుడు యోనా ఎటువంటి పరిస్థితుల మధ్యలో దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన గురించి మనం విన్నాం. యోనా ఎటువంటి పరిస్థితుల మధ్యలో అతను ప్రార్థించాడో, ఆయన ప్రార్థన జీవితం ఎంత గొప్పదో అది మనం గమనించాం 2వ అధ్యాయంలో. అంతే కాదు, ఈ రోజు 3వ అధ్యాయం మనం చూస్తూ ఉండగా ఒక్కొక్క విషయాన్ని మనం మన దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం నేను ఇలా చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక్కడ 1వ వచనంలోనే రాయబడింది 2వ మారు యెహోవా వాక్కు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం.
మొదటి మారు కాదు, ఇది రెండవ మారు. మొదటి మారు ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అంటే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. మొట్టమొదటిసారిగా యోనాను దేవుడు పిలిచినటువంటి విధానం, నినివే పట్టణానికి వెళ్ళి మరి తీర్పును గురించినటువంటి సమాచారం ప్రకటించమని చెప్పడం అనేది ఆ మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. అది మొదటి సంగతి, మొదటి పిలుపు. తర్వాత ఇక రెండవ పిలుపు వచ్చేసి ఈ 3వ అధ్యాయము మరి మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం. రెండవ మారు దేవుని పిలుపు యోనా దగ్గరికి రావడం అనేది మనం గమనించదగినటువంటి విషయం. ఇక ఈ మొదటి 2 అధ్యాయాలు మనం గమనించగలిగితే యోనా యొక్క డిసోబీడియన్స్ అనేది మనకు కనబడుతుంది. యోనా ఎటువంటి అవిధేయత చూపించాడో, దేవుని మాటకు ధిక్కరించాడో అనే సంగతులు ఈ మొదటి 2 అధ్యాయాల్లో మనం గమనించదగినటువంటి విషయాలు. ఇక 3వ అధ్యాయం 4వ అధ్యాయం వచ్చేసరికి అతను ఏ విధంగా విధేయత చూపించాడు, ఏ విధంగా దేవునికి దగ్గర అయ్యాడు అనే సంగతులు 3, 4 అధ్యాయాల్లో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. పిల్లరా, చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనము గమనిద్దాము. మొట్టమొదటిగా యోనా, ద ఫస్ట్ థింగ్ ఈస్ జోనాస్ విల్. మొదటి ఈ 2 అధ్యాయాలు మనం చూసే విషయం ఏంటంటే యోనా యొక్క చిత్తం. తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయం, ఈ 3, 4 అధ్యాయాల్లో మనం చూసే విషయం ఏంటంటే గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తము ఎలా జరిగించాడు అనే విషయాలను ఆ 3, 4 అధ్యాయాలు మనకు ప్రత్యేకంగా అవి బయలుపరుస్తూ ఉంటాయి. ఇక ఈ 3వ అధ్యాయం ప్రత్యేకంగా మరి చాలా శక్తివంతమైనటువంటి సందేశం కలిగిన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని చెప్పేసి అంటే అక్కడ పశ్చాత్తాపం గురించినటువంటి దేవుని కృప, ఏ విధంగా పశ్చాత్తాప పడే వారి పైన దేవుడు కృప చూపిస్తాడో ఆ దేవుని కృపను గురించినటువంటి సందేశాత్మకమైనటువంటి విషయాలు మనకు ఈ 3వ అధ్యాయంలో కనబడడం అనేది గమనించదగినటువంటి విషయం. ఇది యొక్క ప్రజల యొక్క పశ్చాత్తాపం. నినివే ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు, ఒకవేళ వారు పశ్చాత్తాప పడిన తర్వాత దేవుని యొక్క కనికరం లేక దేవుని యొక్క కృప వారిపైన ఏ విధంగా దేవుడు చూపించాడు అనే సంగతులు ఇవన్నీ కూడా మనం ఈ 3వ అధ్యాయంలో చూడబోతూ ఉన్నాం. ఇక ప్రత్యేకంగా మరి నేను మొదటి వచనాన్ని చదివాను కదా, ఆ మొదటి వచనములో రెండవ మారు యోనాకు దేవుడు తన వాక్కు ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. మొదటి అవకాశాన్ని కొన్నిసార్లు మనము ధిక్కరించవచ్చుగాక, కొన్నిసార్లు మన సొంత చిత్తం జరిగించవచ్చుగాక, మన సొంత చిత్తానుసారంగా దేవునికి ఎడమైపోయి దేవునికి దూరమైపోయి మనం పరుగులు తీయొచ్చుగాక. అయితే దేవుడు మాత్రము యోనాను వదిలిపెట్టలేదు. యోనాను వదిలిపెట్టకపోవడమే కాక ఆయనను సరైనటువంటి రీతిగా మార్చి తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా మలుచుకొని మరి యోనా మలచడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ రోజు ఈ 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనం గమనించదగినటువంటి విషయాలు ఏంటంటే ప్రత్యేకంగా అక్కడ మరి గాడ్స్ కమాండ్ అండ్ జోనాస్ ఒబీడియన్స్ అనేది మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ తర్వాత దేవుడు ఆజ్ఞాపించినటువంటి దాన్ని యోనా ఏ విధంగా మరి విధేయత చూపించాడు, దేవుని ఆజ్ఞకు యోనా ఎటువంటి విధేయత చూపించాడో ఆ సంగతులు మనం ఇక్కడ చూస్తాం. ఈ మొదటి 3 వచనాలలో రాయబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మరి 5వ వచనం నుండి 9వ వచనం దాకా ఇదే 3వ అధ్యాయము మరి 5వ వచనం నుండి 9 వచనాల వరకు మనం గమనించగలిగితే నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపం గురించి రాయబడినటువంటి విషయాలు. వారు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు, ఏ విధంగా వారు దేవుని దగ్గరకు వచ్చి మరి కనికరము చూపించమని ఎటువంటి ప్రార్థన వారు చేశారు, ఆ సంగతులన్నీ కూడా 5 నుంచి 9 వచనాల్లో మనకు స్పష్టంగా రాయబడి ఉంటాయి. ఇక 10వ వచనం ప్రత్యేకంగా మనకు మాట్లాడే విషయం ఏంటంటే గాడ్స్ మెర్సీ అండ్ రిలేటింగ్. దేవుని యొక్క కనికరము వారి పట్ల అనగా ఆ నినివే పట్టణస్థుల పట్ల దేవుని కనికరము ఎంత గొప్పగా దేవుడు చూపించాడో ఆ సంగతులు మనం చూస్తాం. ఇక ఇప్పుడు 2-3 వచనాలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇది 2వ వచనం. పిల్లలారా గమనించండి, నీవు లేచి గో అండ్ ప్రొక్లెయిమ్, నీవు వెళ్ళి సువార్తను ప్రకటించు. ఇది దేవుని యొక్క మాట. ఈరోజు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనమున్నా, ఎటువంటి నిరాశ నిస్పృహలతోటి పడిపోయి
కృంగిపోయి ఒకవేళ మనం పడిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు లేచి దేవుని కొరకు లేక దేవుని సమాచారాన్ని ప్రకటించడానికి వెళ్ళు. ఇది మరి 2వ వచనంలో రాయబడినటువంటి మాట. ఇక 3వ వచనంలో ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం, ఏమని జ్ఞాపకం చేశాను, ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ జోనా. యోనా యొక్క విధేయత గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆజ్ఞాపించాడు, యోనా ప్రత్యేకంగా ఆ ఆజ్ఞకు శిరసావహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 10వ వచనంలో ఉన్నటువంటి మరి భాగం. ఈ అన్ని వచనాలలో 10 వచనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేది ఈ రోజు పాఠము ద్వారా మనం నేర్చుకోబోతున్నాం కొన్ని సంగతులు. ఇక ఈ నినివే పట్టణం గురించి మనం ప్రత్యేకంగా గమనిస్తే, పూర్వకాలంలో ఇది అష్షూరు రాజ్యానికి ఒక రాజధానిగా పిలువబడుతుంది. అష్షూరు అనబడుతున్నటువంటి రాజ్యానికి ఒక రాజధానిగా అది పిలువబడుతుంది. తూర్పు వైపున ఉన్నటువంటి టైగ్రీస్ అనేటటువంటి నది ప్రాంతంలో ఈ నినివే పట్టణం అనేది మనకు కనబడుతుంది. టైగ్రీస్ అనబడుతున్నటువంటి నది తీర ప్రాంతంలో ఈ పట్టణం అనేది అక్కడ ఎగ్జిస్టెడ్ గా లేక అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత ప్రస్తుతం ఇది మౌసుల్ అనేటటువంటి ప్రాంతం లేక ఇరాక్ అనేటటువంటి ప్రాంతానికి ప్రాంత పరిధిలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే నేటి పరిస్థితుల మధ్య గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రస్తుతము ఇరాక్ అనబడుతున్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క నినివే పట్టణం అనేది మనకు కనబడుతుంది. పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇక 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి 4 నుంచి 9 వచనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించగలిగితే, నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపం ఎంత గొప్పదో, వారు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో అనే సంగతులను మనం చూస్తాం. ఇక్కడ 4వ వచనంలో చదువుతున్నాను, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినాలకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ధనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుకోను. 7వ వచనం చదువుతున్నాను, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. పిల్లలారా, ఈ మాటలు మీరు వింటున్నారు కదా. 9 వచనాల వరకు నేను చదివాను. మరి ఈ 9 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు లేక సారాంశం ఏంటంటే, ఆ నినివే పట్టణస్థులు ఏ విధంగా వారికి ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసేసుకోవడం కొరకు లేక ఆ దోషం నుండి విడుదల పొందడం కొరకు దేవుని వైపు తిరిగారో, దేవుని వైపు తిరగడమే కాదు కానీ పశ్చాత్తాపడి ప్రత్యేకంగా ఏ విధంగా దేవునికి వారు సమర్పించుకున్నారో ఈ సంగతులు మనం ప్రత్యేకంగా ఇక్కడ గమనించవచ్చు. ఇక ఒక్కసారి పౌలు చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు 13-14 వచనాలు చదివితే, బట్ వన్ థింగ్ ఐ డూ, ఫర్గెటింగ్ వాట్ లైస్ బిహైండ్ and straining forward to what lies ahead, I press on toward the goal for the prize of the upward call of God in Christ Jesus. వెనకున్నటువంటి వాటిని నేను వదిలిపెట్టి, వెనకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకొని వాటన్నిటిని వదిలేసి ప్రభు క్రీస్తు వారి వైపుగా నేను పరిగెత్తుతాను. నా గురి, నా గమ్యము నా ప్రభుని యేసుక్రీస్తు వారు అని పౌలు గారు చెప్తున్నటువంటి ఈ మాటను మీరు గమనించవచ్చు. పిల్లరా, వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటికై వేగిరపడదాం. ఈ సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ముందున్నటువంటి గత జరిగిపోయింది, ప్రాబ్లమ్స్ వచ్చాయి, కష్టం వచ్చింది, దేవునికి దూరం అయిపోయాం. అయితే ఈ పరిస్థితుల మధ్యలో మనం ఇప్పుడు దేవుని వైపు ఎలా తిరగాలి, మన పశ్చాత్తాపాన్ని ఏ విధంగా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి,
దేవా క్షమించండి, నా పట్టణాన్ని కాపాడు, నా ప్రజల్ని కాపాడు, నన్ను కాపాడు అని ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో గోజాడాలో ఈ నినివే పట్టణస్థులను చూస్తే మనకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన కనబడుతుంది, అర్థమవుతుంది. ఇక ప్రియులారా, ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు ఈ 12 మంది మైనర్ ప్రాఫిట్స్ లో 5వ వ్యక్తిగా, లేకుంటే ఆ వరుస క్రమం తీసుకుంటే 5వ వ్యక్తిగా ఈ యోనా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజు ఇటువంటి యోనా ఏమని మాట్లాడుతున్నాడంటే, వెనకున్నటువంటి వాటిని వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపుగా పరిగెత్తాలని చెప్పేసి నినివే పట్టణస్థుల ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఈరోజు మనము ఎన్నుకున్నటువంటి వాటిని విడిచిపెడుతున్నామా లేదా, లేక ముందున్నటువంటి వాటి కొరకు వేగిర పడుతున్నామా లేదా, ఎంతసేపటికి అయిపోయినటువంటి వాటి గురించి, గతించిపోయినటువంటి వాటి గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ అయ్యో ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ అంశము ప్రత్యేకంగా ఈ మాటలు నీ కొరకే. దేవుడు 2వ అవకాశాన్ని నీ జీవితంలో అనుమతించినప్పుడు, ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, నీ జీవితంలో గనక సరి అయినటువంటి రీతిగా దేవుని మాటకు నువ్వు ధిక్కరిస్తే, దేవుని మాటను ఒకవేళ లెక్క చేయకుండా ధిక్కరిస్తే దానికి తగినటువంటి శిక్షను మనం అందరం కూడా అనుభవించవలసిందే. పిల్లరా, మరి ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు నినివే పట్టణస్థులు ఎంతగా వారు దేవుని గోజాడుతున్నారో మనం చూస్తున్నాం. 5వ వచనంలో అంటున్నాడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, వారు ఏం చేస్తారంట, ముందుగా విశ్వాసం ఉంచారు. అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించేవాడు, మమ్మల్ని కాపాడేవాడు అనేటటువంటి విశ్వాసాన్ని ఉంచి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు చేస్తూ పని ఏంటంటే ఉపవాస దినము చాటించి, వారు ఏం చేస్తున్నారంటే రెండోదిగా ఉపవాస దినాన్ని చాటించారు. మన జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి నిష్ట కలిగినటువంటి ఉపవాసము చేశామా లేదా అనేది మనల్ని మనము బేరీ చేసుకోవాలి, మనల్ని మనము లెక్క చూసుకోవాలి. ఇతరుల వైపు చూపించక, లేకుంటే వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎవరైనా సరే మన ఉపవాసం అనేది ఎంత నిష్టగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసముగా మనం చేయగలుగుతున్నామా? అయితే ఇంకేం చేస్తున్నారంట, వారు మొట్టమొదటి మనం చూసాము దేవుని యందు విశ్వాసం ఉంచారని. రెండోదిగా మనం గమనించగలిగితే వారంతా కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. ఆ ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, లేకుంటే ఎటువంటి ప్రజలు ఉన్నారు మీరు గమనిస్తే, ఘనులేమి అల్పులేమి అందరూ కూడా, అంటే చిన్నలు, పెద్దలు, యవనస్తులు, ముసలివారు, వయసులో పెద్ద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ ఉపవాసములో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినటువంటి విషయాలలో మరి నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపం గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రోజు నిజంగా నీ పాపం గురించి ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డావా? పాపం చేసే వ్యక్తికి నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఏమాత్రం నచ్చదండి. ఎవరు కూడా ఇష్టపడరు ఆ విషయాన్ని. అయ్యా నువ్వు పాపివి, నీకు రక్షకుడు కావాలి, ఆ రక్షకుని ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు, నీ పాపంలో నుంచి బయటికి వస్తావంటే చాలా మంది అనుకుంటారు రకరకాలుగా, వీళ్ళేదో మతం మారుస్తున్నారని అనుకుంటే ఇంకొకలాగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లారా గమనించండి, ఒక వ్యక్తి మాట ద్వారా మరొక వ్యక్తి మతం మారలేడు. మనసును మార్చుకొని ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించగలిగితే నీ పాపము నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఈ సాయంకాల వేళ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించావా? నీ హృదయంలో నీ పాపం గురించినటువంటి ఆ పశ్చాత్తాపం నీకు కలిగిందా? చాలా మంది ఈ రోజుల్లో రకరకాల పాపాలలో వారు జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎటువంటి న్యూస్లు చూసినా భర్త భార్యను చంపేశాడు, భార్య భర్తను చంపేసింది, లేకుంటే ఇద్దరు కలిసి పిల్లలు చంపేశారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేశారు. ఇటువంటి వార్తలతోనే సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి మన జీవితాల్లో అనేకుల ప్రేమ చల్లారుతుందని వాక్యం సాగిస్తూ ఉండగా ఈరోజు నిజంగా అటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. ప్రేమలనేవి కనబడట్లేదు, ఎక్కడ చూసినా గానీ చల్లారిపోయినటువంటి ప్రేమలనేవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ రెండవ సంగతిని మనం చూస్తున్నప్పుడు నినివే పట్టణస్థుల యొక్క నినివైట్స్ రిపెంటెన్స్ అనేది మనం చూస్తున్నాం. నినివైట్స్ రిపెంటెన్స్, ఆ నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపము. వారు ఏం చేశారంట, విశ్వాసం ఉంచారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఘనులు, గొప్పవారు, లేకుంటే బీదవారు అందరూ కలిసి వారు ప్రార్థన చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. ఇక మరికొన్ని విషయాలు మనం గమనించినట్లయితే 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునకు వినబడి,
అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ రాజు కూడా తన యొక్క అధికారాన్ని పక్కన పెట్టి, సింహాసనం దిగడం అంటే తన యొక్క కిరీటాన్ని తీసి పక్కన పెట్టడం అంటే తన యొక్క ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని పక్కన పెట్టి దేవునికి శిరస వహిస్తున్నాడు. దేవుని సేవకునికి అతను లోబడుతూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నినివే పట్టణాన్ని రక్షణలోకి నడిపించడానికి అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. యోనా ఒక ప్రవక్తగా ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికి 3 రోజులు చేపగర్భంలో ఉన్నాడు. ఒకలాంటి ఘోరమైనటువంటి వాసనే అతని దగ్గర వస్తూ ఉండొచ్చు. సరైనటువంటి బట్టలు అతనికి లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా అతను చెప్పుతున్నటువంటి మాటలు వారందరూ కూడా వింటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణం అంతా కూడా మనము గమనించగలిగితే 100 మీటర్ల పొడుగాటి మరి గోడలు కలిగింది. 50 మీటర్ల ఎడులుపాటి మరి ఎడులుపాటి గోడతో చాలా పటిష్టంగా కట్టబడినటువంటి గోడల్ని మనం ఆ పట్టణం చుట్టూ కూడా చూస్తాం. ఒకవేళ ఈ పట్టణం యొక్క చదరపు వైశాల్యాన్ని మనం గమనించగలిగితే, అంటే అది ఎంత ఏరియాలో ఆక్యుపై చేసి ఉంది అని మనం గమనించగలిగితే దాదాపుగా 100 చదరపు కిలోమీటర్లు పొడుగు కనబడుతుంది. 50 కిలోమీటర్ల చదరపు మరి వెడల్పు అనేది మనకు కనబడుతుంది. అంటే దాదాపుగా ఒక వ్యక్తి 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ ఆ పట్టణాన్ని మనం చుట్టి రాలేము. అటువంటి ఒక పట్టణము ఈరోజు యోనా ఏం చేస్తున్నాడండి? ఒక్క దిన ప్రయాణం మాత్రమే చేశాడు. ఒక్క రోజు దిన ప్రయాణం మాత్రమే చేశాడు. చేసి అతనికి కనిపించిన వాళ్ళందరికీ కల్లా మరి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుని గురించి చెప్పడం మొదలు పెట్టాడు. తీర్పును గురించి, పశ్చాత్తాపం గురించి, వారి పాపం గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వారందరూ కూడా మిగతా వారికి సువార్థికులుగా మారిపోయారు. ఆ పట్టణం అంతా కూడా సువార్తతో వెదజల్లినట్టుగా, సువార్త వ్యాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ పట్టణస్థులందరూ కూడా రక్షణ పొందడమే కాదు, వారి మీద రావలసినటువంటి ఉగ్రత ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 3వ మాటగా గాడ్స్ మర్సీ, దేవుని యొక్క కనికరం అనేది ఆ పట్టణం మీద కనబడింది. చూడండి ఒకసారి 10వ వచనం నేను చదువుతున్నాను. 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు క్రియలను తమ చెడు నడతలను మానుకొనగా. ఏం చేస్తున్నారండి? వారి చెడు నడతలు మానేసుకుంటున్నారు. ఈరోజు ప్రియ నేస్తమా, నీతోనే దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మపూర్ణులుగా ఈ మాటలు నీకు ప్రకటించబడుతూ ఉన్నాయి. నీ జీవితంలో దేవునికి అసహ్యమైనది, దేవునికి ఇష్టం లేనిది తీసివేశావా? ఇంతకు నీ పాపం గురించి నీకు పశ్చాత్తాపం కలిగిందా లేదా? గిల్టీగా నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా? కొంతమంది పాపం చేస్తున్నప్పుడు వారిలో సోయి అనేది కనిపించదు. ఎటువంటి సోయి లేకుండా పాపము కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. అటువంటి ప్రజలు కూడా లేకపోలేదు. అయితే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపం గురించినటువంటి పశ్చాత్తాపం దేవుని సన్నిధికి వచ్చి నన్ను క్షమించు అని చెప్పేసి అడిగితే వాక్యంలో రాయబడింది, ఎవరు నా వైపు తిరిగి ఉంటారో నేను వారి వైపు తిరిగి ఉంటాను అని దేవాది చెప్తున్నటువంటి మాటను మనం గమనించవచ్చు. అయితే పిల్లారా, మరి చివరిగా ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో పశ్చాత్తాపం అనేది మరి కలిగిందా? పశ్చాత్తాపం గురించినటువంటి ఆలోచన నీకు ఉందా లేదా? ఎంతసేపు పాపం చేస్తున్నామో ఆ పాపం ద్వారా వచ్చే జీతము మరి మరణం అని దేవుని వాక్యం ఇవ్వబడింది. అందుకనే మా చిన్నతనంలో ఒక సండే స్కూల్ టీచర్ ఉండేవారు. వారు పాట నేర్పిస్తూ సంఖ్యాకాండం 32:23 గురించి అతను జ్ఞాపకం చేశాడు. మరి నీ పాపము నిన్ను తరిమి వెంటాడి పట్టుకుంటుంది. ఏదో ఒక దినాన పాపములో బ్రతికినటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వారు దొరకకుండా ఉండలేరు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యభిచారమైన, ఒక దొంగతనమైన, మోసమైన ఎటువంటి పరిస్థితులైనా సరే మనుషుల కళ్ళు కప్పి మనం తప్పించుకోవచ్చేమో గాని దేవుని చేతిలో పడుట అతి భయంకరమైనటువంటి విషయము. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ మనసును మార్చుకున్నావా? దేవుని వైపు తిరిగావా? దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, మరలా అవకాశం ఇస్తున్నాడు. అటువంటి అవకాశాన్ని గనక నేను ఒకవేళ ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే దేవుడు అంటున్నాడు కదా, మరి ఆయన కనికరం చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు పశ్చాత్తాపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఒకసారి గమనించాలి. ఇక చివరి మాటల్లో నేను గమనించిన ఈ భాగం అంతట్లో కూడా బైబిల్ అంతట్లో దేవుడు 2వ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది కనబడతారు.
బైబిల్ అంతట్లో కూడా మనకు దేవుడు రెండవ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు కనబడతారు. అందులో దావీదు మనం చూడొచ్చు. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఇక అతను పూర్తిగా దేవునికి దూరం అయిపోలేదు. దేవుడు అతన్ని కనికరించాడు. తిరిగి తన పాపం గురించినటువంటి పశ్చాత్తాపం ఎప్పుడైతే అతను పడ్డాడో, కీర్తన 51లో మనం చూస్తే తన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏ విధంగా పశ్చాత్తాపడి గోజాడుతున్నాడో ఆ కీర్తనకారుని యొక్క మాటల్లోనే మనం గమనించవచ్చు. కాబట్టి పిల్లరా, దావీదుకు దేవుడు రెండవ మారు అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకు బైబిల్లో చాలా మంది కనబడతారు. అందులో ప్రత్యేకంగా ఈ పేతురు గారు కూడా ఒకరు. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవెవరో నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకెవరో నువ్వు తెలియదు అని చెప్పేసి అన్న ఆ క్రమంలో కూడా దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. పేతురును తిరిగి తన యొక్క సేవకునిగా మార్చుకొని, అంత మాత్రమే కాదు గాని తన పైన తన సంఘం కట్టినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వెవరో నాకు తెలియదనుకునే వ్యక్తిని కూడా దేవుని మహిమ కొరకు వాడుతున్నట్టుగా పేతురుని మనం చూడందాం. ఇక ప్రాడిగల్ సన్, ఇక తప్పిపోయినటువంటి కుమారుడు గురించినటువంటి మాట మనం చూస్తాం కదా. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని వదిలిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయినా అతను తిరిగి వచ్చిన తర్వాత తండ్రి చేర్చుకున్నాడే తప్ప తన మీద కోపగించుకున్నట్టుగా, లేకుంటే తనను నీవు నాకు అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేస్తున్నట్టుగా మనం ఎక్కడా చూడం. కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, నాశనం చేసుకున్నాడు, తిన్నాడు, తాగాడు, ఇష్టానుసారంగా జీవించాడు. అయినా కానీ దేవుడు తనను క్షమించి, దేవుడు తన తండ్రి క్షమించి తిరిగి ఏ విధంగా అయితే హక్కున చేర్చుకున్నాడో అదే రీతిగా దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చి నన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక మరికొంతమంది ఉన్నారు బైబిల్లో, వారందరూ కూడా సెకండ్ ఛాన్స్ పొందినటువంటి వ్యక్తులే. అటువంటి వాళ్ళలో మనం చూస్తాము పౌలును చూస్తాం. అతను సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి పొరపాట్లు చేశారో మనకు తెలుసు. క్రైస్తవుడు అని చెప్పేసి పేరు వింటే చాలు ఇతనికి పూనకం వచ్చేసేది. క్రైస్తవుడు అనే పేరు వింటే చాలు అతని లాక్కొని రావడం, ఈడ్చుకొని రావడము, ఆ చావుడి దగ్గర పెట్టేసి అతన్ని చంపేయడము, ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు సౌలు. కానీ ఎప్పుడైతే అతను పౌలుగా మార్చబడ్డాడో తన జీవితంలో తను పౌలుగా మార్చబడినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది రెండవ అవకాశం తనకి. ఈరోజు ఈ రెండవ అవకాశాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. రినేస్తమా, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అవకాశం అనేది దేవుడు ఇస్తూ ఉండగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుని కుమారుడు కనబడతాము. ఒకవేళ సద్వినియోగం చేసుకోకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే ఏదో ఒక దినాన నరకానికి వెళ్ళిపోతాను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, తను ఎంత అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలయ్యే అధికారము నేను ఇస్తాను అని చెప్పేసి దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన అధికారం కింద మనమందరం కూడా రావాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన అధికారం కింద వస్తావా? ఆయన కుమారుడిగా మార్చబడతావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడమే కాదు, సమాధిలో ఉన్నాడు. తిరిగి మృత్యుంజయుడుగా మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఒకవేళ ఈ సత్యాన్ని గనక నువ్వు గమనిస్తే, ఈ సత్యాన్ని గనక నీవు గ్రహించినట్లయితే నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి దేవా నేను పాపిని, నన్ను క్షమించమని చెప్పేసి నీవు అడిగితే నినివే పట్టణాన్ని కాపాడినటువంటి దేవుడు, యోనాకు రెండవ అవకాశం ఇచ్చినటువంటి దేవుడు, అదే దేవుడు మారనటువంటి వాడుగా ఉండి నన్ను కాపాడుతాడు. ఆ అవకాశంలో గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, ఈ మాటలు వినుకుంటే మా ప్రియులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీవు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉంటావు. వాటిని మేము గమనించకుండా ఇష్టానుసారంగా తింటూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు ఆయాసకరమైనటువంటిది జీవితాన్ని మా లోపల ఉందేమో మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ మాటలు వింటుండగా అనేకులలో పశ్చాత్తాపాన్ని కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు కలిగినటువంటి ఆ ఫలాలు ఫలించడానికి ప్రతి ఒక్కరికి మీద దయచేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించు ద లైట్ హౌస్ ఫెలోషిప్ సంఘాన్ని దినదినాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యములోను సత్యములోను వారు పెరుగుటకు తండ్రి నీ కృప, సత్యమైనటువంటి నీవు నిత్యముల వారు ఎదుగుటకు నీవే కృప చూపించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించును గాక. ఆమేన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్.